ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ఇట్స్ కంప్లీట్లీ ఓవర్. ముంబై ఇండియన్స్ ప్రతి సీజన్ కంబ్యాక్ ప్లాన్ చేసినట్టే ఈ సీజన్లో కూడా ఫస్ట్ 5 మ్యాచెస్లో 4 ఓడిపోయి 6వ మ్యాచ్లో వాళ్ళ కంబ్యాక్ని స్ట్రాంగ్ స్టేట్మెంట్లో చూపించారు. మ్యాచ్కి ముందు ఆడ్స్ అన్ని ముంబై ఇండియన్స్కి అగేన్స్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా మ్యాచ్ గెలవలేదు. టేబుల్లో లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. అండ్ ఇంకొక మ్యాచ్ ఓడిపోయి ఉంటే వీళ్ళకి సీజన్ చాలా కష్టమయ్యేది. 99 రన్ మ్యాసివ్ విన్. మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 10 ఓవర్స్ వాళ్ళ గేమ్లో లేనట్టే అనిపించింది. మ్యాచ్ డైనమిక్స్ అంతా ఫస్ట్ ఇన్నింగ్స్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్ట్రాటజిక్ టైమ్అవుట్ దగ్గర మారిపోయింది. 14th ఓవర్ అనుకుంటా. అప్పుడు స్ట్రాటజిక్ టైమ్అవుట్ తర్వాత తిలక్ వర్మ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. ఎందుకంటే 22 బాల్స్కి 19 బ్యాటింగ్ ఉన్నాడు. స్ట్రైక్ రేట్ 100 కన్నా తక్కువ. బట్ ఎండ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ 45 బాల్స్లో 101 స్కోర్ చేశాడు. జీటీకి టాప్ ఆర్డర్ స్ట్రెంత్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూడా వీళ్ళు అట్ అన్ యావరేజ్ 14-15th ఓవర్ దాకా ఎవరో ఒకరు కంటిన్యూ అవుతారు. కానీ నిన్న ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ జీటీ టాప్ 3 పవర్ ప్లేలోనే అవుట్ అయిపోయారు. ఎంఐకి మాత్రం ఇది మచ్ నీడెడ్ విక్టరీ అనే చెప్పాలి. ఎందుకంటే టీం అంతా గేమ్ చేంజర్స్ ఉన్నారు, మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు, అండ్ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్స్ కూడా ఉన్నారు. అపోజిషన్స్ కి ఇది చాలా స్కేరీ సైట్. ఎందుకంటే స్లీపింగ్ జైంట్ హ్యాస్ వోకెన్ అప్. అండ్ ఇప్పటి నుంచి ఎంఐ కంబ్యాక్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? విల్ దే మేక్ ఇన్ టు ద టాప్ 4? మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.